ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. సర్వోన్నతుడు ఆయన నా జీవితంలో నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. కనుక ప్రతి ఒక్కరం కూడా యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రములు అని ప్రతి ఒక్కరం కూడా స్తుతించుదాం. ఎవ్వరం కూడా మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరం కూడా అయ్యా మీరు నా జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి వందనాలు, అయ్యా మీరు నా పట్ల చూపించిన కృపకై వందనాలు. అయ్యా మీరే కనుక నా పట్ల కృప చూపించకపోతే నా జీవితం ఏమయ్యేది? అయ్యా నేనేమయ్యేవాడిని? ఇటువంటి కరోనా భయంకరమైనటువంటి రోజులలో, అయ్యా అనేక మంది మరణిస్తున్న రోజులలో, ఐసోలేషన్లో ఉంటున్నటువంటి రోజులలో అయ్యా నన్ను నా కుటుంబాన్ని మీరు కాచి కాపాడినందుకు వందనాలు. అయ్యా మాకు ఆరోగ్యములు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా మా కుటుంబాన్ని పోషిస్తున్నందుకు వందనాలు, సంఘమును పోషిస్తున్నందుకు వందనాలు, సంఘ బిడ్డలను కాపాడుతున్నందుకు వందనాలు. అయ్యా వారికి వస్తున్న అనారోగ్యాన్ని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. యాక్సిడెంట్లో నాయన ప్రాణము పోకుండా కాపాడుతున్నందుకు వందనాలు. అయ్యా ఈ రోజున సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది మీ కృప తండ్రి. అయ్యా అది మీ ప్రేమ అయ్యా. అయ్యా మీరు లేకపోతే మేము లేము తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నందుకు వందనాలు.
అయ్యా మా నిర్లక్ష్యాన్ని క్షమిస్తున్నందుకు వందనాలు. అయ్యా మా పాపమును క్షమిస్తున్నందుకు వందనాలు. అయ్యా మా అశ్రద్ధని క్షమిస్తున్నందుకు వందనాలు. అయ్యా మేము మీ బిడ్డలము కనుక మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. నిరంతరము ప్రేమమయుడైన దేవా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మీరు కనుక ఒక్క క్షణము నిర్లక్ష్యం చేస్తే మాకు జీవితం లేదు తండ్రి. అయ్యా మాకు జీవితం లేదయ్యా. మీ కృప చేత అలా కొట్టుకెళ్ళిపోతున్నాము తండ్రి. అయ్యా మీ కృపను ప్రతి బిడ్డ మీద ఉంచండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు. అందరూ మీ స్వరములు ఎత్తండి. మీ స్వరములు ఎత్తి దేవా మీకు స్తోత్రం అని చెప్పండి. ఆయన మనల్ని మరింతగా ఆశీర్వదించబోతున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించండి అని చెప్తున్నారు. ఈ సమయంలో ఎవరైతే హృదయపూర్వకంగా పాపములు ఒప్పుకొని దేవా నన్ను క్షమించండి, నీవే నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన వాడివి నీవే, నా కోసం రక్తం కార్చిన వాడివి నీవే అయ్యా, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడివి నీవే అని ఎవరైతే మీ స్వరములెత్తి మాట్లాడతారో ఆ ప్రతి బిడ్డను యేసయ్య క్షమించబోతున్నారు. ఆ ప్రతి బిడ్డను యేసయ్య ఆశీర్వదించబోతున్నారు. అందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన యేసు ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో. అందరం కూడా మన స్వరములెత్తి దేవుణ్ణి స్తుతించుదాం. దేవా మీకు వందనాలని చెప్పండి. అందరూ గొంతెత్తి దేవుణ్ణి స్తుతించుదాం. దేవా స్తోత్రం స్తోత్రం.
నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ
మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ స్వరములెత్తి యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నా ఎడల మీ కృపను చూపించండి, అయ్యా మీకు దుఃఖము కలిగించే పనులు నేను మానివేస్తాను తండ్రి, అయ్యా మీకు బాధను కలిగించే పనులు నేను మానివేస్తానయ్యా, అయ్యా నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా పనిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా నాయన ప్రేమగల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు, కృపగల దేవా మీకు వందనాలు అయ్యా, మమ్మల్ని ఇప్పటివరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మరి ఒక రోజు, మరి ఒక నెల, మరి ఒక సంవత్సరాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. నాయన ఈ భయంకరమైన రోజుల్లో మేము బ్రతికి ఉన్నాము అంటే అది మా గొప్పతనం కాదు తండ్రి, అది మీ కృప తండ్రి, అది మీ ప్రేమ అయ్యా. అయ్యా దానిని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, నూరంతలుగా ఆశీర్వదించమని, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పేట వందనాలు. మా నాన్నగారైన రెవరెండ్ డాక్టర్ పి పవన్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం వాక్యాన్ని దీవించబడదాం. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. అందరూ కూడా చక్కగా కూర్చొని దేవుని యొక్క మాటలు వినండి. అందరూ కూడా మరి సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి, అటు ఇటు చూడవద్దు. శ్రేష్టమైన విలువైన సమయంలోనికి మనం వచ్చాం కనుక దేవా మీరు నాతో మాట్లాడండి అని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాతో మాట్లాడండి, నీ మాటలు వినడానికి వచ్చాను తండ్రి, ఆదరించబడడానికి వచ్చాను తండ్రి, క్షమించబడడానికి వచ్చాను తండ్రి. సరదాగా రాలేదయ్యా, నేను ఖాళీగా ఉండి రాలేదు తండ్రి. అయ్యా నీ చేత హెచ్చరించబడడానికి వచ్చాను తండ్రి. అయ్యా నాతో మాట్లాడండి, నా మీద దృష్టి ఉంచండి, నాకు సహాయం చేయండి, నాకు సలహాలు ఇవ్వండి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నాయన ప్రేమగల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటలలో మీరు మాకు తోడుగా ఉన్నారు, ఆరాధనలో తోడుగా ఉన్నారు ప్రభు. అద్భుతమైన సాక్ష్యాన్ని నాయన మీ సన్నిధిలో మేము విన్నాము ఆయన, ఇంకా అనేక మంది బిడ్డల జీవితాల్లో కూడా చేశారు. నేను ఈ సమయంలో విలువైన నీ మాటలు వినబోతూ ఉండగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఎందుకు పనికిరాని నన్ను మీ సిలువు చాటును మరుగు చేసుకుని నాతోనూ నీ బిడ్డలతోనూ అందరితోనూ మీరే మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలండి, అందరికీ వందనాలు. ఈ రోజున మరి యొక్క వాక్యముతో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అందరం కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 505వ పేజీ, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము అందరం కూడా తీస్తాం. ఈ రోజున మన యొక్క అంశం ఏమిటంటే, నేను చేసిన పాపములను బట్టి యేసయ్య నాకు శిక్ష వేశాడా. ఏంటండి అంశం? 505వ పేజీ 103వ అధ్యాయాన్ని తీసి అలా ఉంచుకుందాం. అందరూ కూడా నా వైపు చూడండి. ఈ రోజున మన అంశం ఏమిటి? నేను చేసిన పాపములను బట్టి యేసయ్య నాకు శిక్ష వేశాడా. ఇది అంశం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. కొద్దిసేపే, త్వరగా నేను ముగించేస్తాను, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, వాతావరణం కూడా బాగాలేదు. నేను చేసిన పాపమును బట్టి యేసయ్య నాకు శిక్ష వేశాడా అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా మీతో మీరు అనుకోండి. ఒకసారి నోరెత్తి ఇలా చేయి చూపించుకుంటూ అనుకోండి, నేను చేసిన పాపాన్ని బట్టి యేసయ్య నాకు శిక్ష వేశాడా అని అనుకుంటే ప్రతి ఒక్కరి మనసు చెప్పుద్ది, నేను మంచోడని చెప్పుద్దా, చెడ్డోడని చెప్పుద్దా? ఎవరి మనసు వారికి, ఎవరి మనసు వారికి ఏం చెప్పుద్ది? జనాలతో అయితే నేను మంచోడని చెప్తా, మీతో నేను మంచోడని చెప్తా, తెలిసిన వాళ్ళతో మంచోళ్ళని చెప్తా. కానీ యేసయ్యతో నేనేం చెప్పగలను? యేసయ్య ఎదుట మనం ఏదైనా దాయగలమా?
యేసయ్య ఎదుట రహస్యమైనవి ఏదైనా ఉంచగలమా మనం? కాబట్టి అన్ని యేసయ్యకి తెలుసు. మనుషుల ఎదుట నేను మంచివాడిగా కనపడవచ్చు, కానీ యేసయ్య ఎదుట కనపడగలనా? అందుకనే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ అర్థం చేసుకోండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాబట్టి మనము నేను మంచివాడిని అని చెప్పుకోవడం తప్పది. మంచివారు ఒకరే, పుణ్యాత్ములు ఒకరే, పాపం చేయని వారు ఒకరే. ఎవరైనా ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నాలో పాపం ఉన్నదని మీలో ఏ ఒక్కడైనా నిరూపించగలడా అని అడిగిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆ మాట నేను అనలేను. నాలో ఏదైనా పాపం ఉందా చూపించండి అంటే తక్కువ మీరు ఏదో ఒకటి చూపెడతారు. ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి ఒక బొత్తద్దం కొనుక్కొస్తారు, ఇలా చూస్తారు నన్ను, ఇదిగోండి మీలో ఇది ఉందండి అంటారు. అవునా కదా? నేను కూడా తక్కువని కాదుగా, నేను కూడా ఒక బొత్తద్దం కొనుక్కొస్తా, నేను కూడా చూస్తా, నాకు కనపడతాయి. అంటే అందరము కూడా ఏదో సందర్భంలో దేవునికి దుఃఖాన్ని కలిగించిన వారమే, దేవునికి బాధను కలిగించిన వారమే. పాపాలు చేసాం, తప్పులు చేసాం, ఆయన కన్నీరు తెప్పించాం. అందుకని ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది చక్కని మాట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను నేను కని పెంచి పెద్దవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే మనం మంచివారమైతే ఆయన ఆనందపడతాడు. మన క్రియలు ఆయనకి నచ్చితే ఆయన సంతోషపడతాడు, ఆయన ఇంకా ఆశీర్వదిస్తాడు. కానీ మనం మంచివారం కాదు, మంచివారిగా నటించేవారము, మంచివారిగా కనబడేవారము. యాక్టింగ్ చేయమంటే మన తర్వాత ఎవరైనా సరే వాళ్ళేం పనికి వస్తారు, సినిమా యాక్టర్లు. వాళ్ళు ఏదో నేర్చుకుని అక్కడికక్కడ ముక్కును బట్టి 2 ముక్కలు యాక్టింగ్ చేస్తే 2 కోట్లు 3 కోట్లు ఎత్తున్నారు. మనల్ని చేయమనండి 5 కోట్లు 6 కోట్లు ఎత్తారు మనకి. మన యాక్టింగ్ అంత బాగుంటుంది. అవునే కదా? కాబట్టి ఎవరైనా ఉన్నాడా నీతిమంతుడు అంటే ఎవరు లేరు. అందరము పాపం చేశాం, దేవునికి దుఃఖాన్ని కలిగించాం. దానిని బట్టి దేవుడు ఎంతో బాధపడ్డాడు, ఆయన ఎంతో కోపగించుకున్నాడు. ఆయనకి మనకున్న సంబంధం ఏమిటంటే తండ్రి కుమారుల సంబంధం. మనం ఆయన బిడ్డలము, ఆయన మన తండ్రి. బిడ్డలమైన మనము తండ్రికి ఎంతో దుఃఖాన్ని కలిగించాం. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేయాలి అంటే ఖచ్చితంగా శిక్షించాలి. ఈరోజు మన అంశం ఏమిటి? నేను చేసిన పాపమును బట్టి ఆయన నన్ను శిక్షించాడా? చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఏదైనా దోషం చేస్తే వెంటనే ఏదైనా అనర్థం జరిగితే మనకు అనిపిస్తుంది, అదిగో నేను చేసిన తప్పును బట్టి నాకు శిక్ష పడింది అనిపిస్తుందా? ఏదో తప్పు చేసాం, దానికి వెంటనే ఏదో జరిగింది, యాక్సిడెంటో, అనారోగ్యమో, పరిసిపోతమో, సెల్పోతమో, ఎవరో కొట్టడమో ఏదో జరిగింది. వెంటనే మన మనసులోకి వచ్చే ఆలోచన ఏమిటి? అదిగో నేను అలా మాట్లాడాను, అలా చూశాను, అలా చేశాను, కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది. అవునా కదా? నిజమా కదా? నిజమే. మనం ఆలోచన చేసింది కరెక్టే. మనము దైవ సేవకుని దూషించడమో, లేక సంఘ బిడ్డలు దూషించడమో, దేవుణ్ణి దూషించడమో, లేక పాపము చేయడమో, వ్యభిచారం చేయడమో, దొంగతనం చేయడమో, చెడు ఆలోచన చేయడమో, ఏదేదో చేసాము. దానిని బట్టే మనకు శిక్ష వచ్చింది. కరెక్టే, కాదనట్లా. కానీ ఆ శిక్ష మనం చేసిన పనికి కరెక్టేనా? మనం చేసిన పనికి సరిపోయే శిక్షేనా? ఈరోజు మన అంశం ఏమిటంటే నేను చేసిన పాపమును బట్టి ఆయన నాకు శిక్ష వేశాడా? మీకు అర్థం కాబట్టి ఒక ఉదాహరణ చెప్పాలి. పొద్దున్నే 6 గంటలకు డ్యూటీ ఎక్కాం ఏదైనా ఒక పనిలో, సాయంత్రం 6 గంటలకు దిగాం. ఎంత వాలి సుమారుగా? ఏదైనా కూలి పని అనుకోండి, టాపీ పని అనుకోండి. పొద్దున్న 6 గంటలకు ఎక్కాం, సాయంత్రం 6 గంటలకు దిగాం. ఎంత వాలి? 600. అంటే 8ంటికి ఎక్కి 5ంటికి దిగుతానే 700 ఎత్తున్నారు. 8ంటికి ఎక్కి సాయంత్రం 5ంటికి దిగితేనే 700 ఎత్తున్నారు. మరి 6ంటికి ఎక్కి సాయంత్రం 6ంటికి దిగితే సుమారు ఒక 800 అన్న ఇవ్వాలిగా. అవునా కదా?
పని చేస్తున్నప్పుడు ఊహిస్తాడు, పొద్దున్న 6 గంటలకు వాండర్ వచ్చేయమన్నాడు, మామూలుగా రోజు 8ంటికి వెళ్ళేవాడిని, కానీ ఇవాళ ఏంటో పని ఉంది 6ంటికి రా అన్నాడు, నేను 6ంటికి వెళ్ళిపోయాను, 6ంటి నుంచి పని చేస్తున్నాను, సాయంత్రం 5 గంటలకి అస్తమానం వెళ్ళిపోయేవాడిని, కానీ ఇవాళ వాండరు ఇంకో 2 గంటలు ఉంది, రేపే ఓపెనింగ్, కాబట్టి కొరదల పనులన్నీ మనం చేసేయాలి, ఉండండి అన్నాడు. అంటే ఇవాళ 8ంటి వరకు చేశాను, అంటే పొద్దున్న 6ంటికి ఎక్క రాత్రి 8ంటి వరకు చేసా, లేకపోతే సాయంత్రం 6ంటి వరకు చేసా, నాకు ఎంతో ఇస్తాడు అని ఆలోచించమా? ఒకసారి చెప్పండి, ఆలోచించమా? ఇంకొక 100 పెంచుతాడు, శబాషైనా అంటాడు, భోజనమైనా పెడతాడు అనే ఆలోచన ఉంటుందా ఉండదా? కానీ 8ంటికి దిగేటప్పుడు 300 చేతిలో పెడితే ఎలా ఉంటుంది? 8ంటికి పని దిగేటప్పుడు 300 చేతిలో పెట్టి ఇన్ని రోజులు ఏడిపించావు, ఆఖరిగా నేను ఏడిపిస్తున్నా, ఇక 300 తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి. అదే మన అంశం ఈ రోజున. నేను చేసిన పనికి ఆయన ఇచ్చిన జీతం సరియేనా? నువ్వు పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసావు, నువ్వు ఎంతో వస్తుందని ఊహించుకున్నావు, కానీ ఆయన 300 ఇచ్చాడు, అది సరైన జీతమేనా? సరైన జీతమేనా? కాదు. ఈరోజు మన అంశం అదే. నేను చేసిన పాపానికి ఆయన వేసిన శిక్ష సరేనా? సరిపోద్దా అని అర్థం. సరిపోద్దా ఏమ్మా? మనం అందరం అనుకుంటాం, అదిగో నేను పలానా పాపం చేశాను, దేవుడి శిక్ష వేశాడు అనుకుంటున్నాం. ఉదాహరణకి కాలు ఇరిగింది, ఒక వ్యభిచార పాపంలో ఉండగా దేవుడు చూసి కాలు ఇరక్కొట్టాడు, మంచం మీద ఉన్నాం అనుకుంటాం, అందరూ చూసి వెళ్తారు, పాపం స్పీడ్గా తోలేడు పడ్డాడు అనుకుంటారు. కానీ మనకు తెలుస్తూ ఉంటుంది, అదిగో నేను దేవుడిని నమ్ముకుని కూడా ఈ పాపములో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు శిక్ష వేశాడు, ఇక మీద నేను చేయకూడదని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ చేసిన పాపానికి ఆ కాలు ఇరక్కొడతా సరిపోద్దా? సరిపోయింది, అంతే వేసాడు మనం అనుకుంటున్నాం. ఈరోజు నా వాక్యం నుంచి మనం నేర్చుకున్నట్టయితే ఆ 300 ఎలాగైతే నీకు సరిపోదో, నీకు ఇంకా ఎక్కువ కావాలని ఎలా అయితే అనుకుంటున్నావో, దేవుడు కూడా మనము చేసిన పాపాలకి మన జీవితంలో వేసిన శిక్ష సరిపోదు. కానీ ఆయన మన ఎడల కృప చూపించి, దయ చూపించి, మనము చేసిన తప్పులని లెక్క కట్టి కరెక్ట్గా శిక్ష వేస్తే బూడిదైపోతాం. ఏమైపోతాం? బూడిదైపోతాం, కనపడం, మన పేరు మర్చిపోతారు, మట్టిలో పాతి పెట్టేస్తారు. శవాన్ని కూడా ఎవరో ఎత్తున్నారా? ఎవరో. నేను చేసిన పాపానికి ఆయన నాకు శిక్ష వేసింది సరియేనా అంటే సరిపోద్దా అంటే సరిపోదు. కానీ మనం అనుకుంటాం శిక్ష వేసేసాడు, అమ్మో శిక్ష వేసేసాడని. ఒకవైపే చూస్తున్నాం దేవుణ్ణి, రెండో వైపు చూడట్లా. ఈరోజు ఆ రెండో కోణాన్ని దేవుడు మనకు చూపించిపోతున్నాడు. మనకు వచ్చినటువంటి అనారోగ్యాలు, బాధలు, అప్పులు, నిందలు, కుటుంబ సమస్యలు, అమ్మో నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నాకు శిక్ష చేశాడు, నేను తప్పు చేశాను కాబట్టి నాకు శిక్ష చేశాడు, కాబట్టి దేవుడు మంచోడు కదా, నేను దేవుడి దగ్గర రాను, ఈ మాత్రం తప్పుగా వేసేస్తాడా శిక్ష అని ఈ టైపులో దేవుణ్ణి దూషించేవారు కూడా ఉన్నారు, దేవుని సన్నిధి మానేసేవారు కూడా ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థన చేయని వారు ఉన్నారు, చర్చికి వెళ్ళని వారు ఉన్నారు, పాస్టర్ని తిట్టేవారు ఉన్నారు. నువ్వు అనుకుంటావు నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నాకు శిక్ష వేశాడని, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో 10వ వచనం, 103వ అధ్యాయం 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలము ఇయ్యలేదు. చాలండి, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమిటి? నేను చేసిన పాపమును బట్టి నాకు వేసిన శిక్ష సరిపోద్దా అంటే చాలదు అని వాక్యం తెలియజేస్తుంది. చాలదు, అన్ని పాపాలు చేస్తాం, అన్ని పాపాలు ఎంత ఏడిపించామంటే ఇంత అంత కాదు, రోజుకు ఒక తప్పు చొప్పున ఇన్ని సంవత్సరాల జీవితంలో, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల జీవితంలో, చిన్నప్పుడు బాలుడిగా ఉన్న 10 సంవత్సరాలు తీసేస్తే, ఆ 40 సంవత్సరాల జీవితంలో 10 సంవత్సరాలు తీసేస్తే, ఆ 30 సంవత్సరాల్లో రోజుకొక్క తప్పు చొప్పున ఎన్ని తప్పులు చేసాం, ఎన్ని తప్పులు. వాటన్నిటిని లెక్కగట్టి ఒకేసారి ఇస్తే నీకు ఎలా ఉంటుంది శిక్ష? డిబ్బీలో రోజు రూపాయి వేసి ఒకేసారి పగల కొడితే ఎన్ని డబ్బులు వస్తున్నాయి మనకి? దేవుడు కూడా కృప చూపించి ఒకేసారి నీవు నేను చేసిన తప్పులన్నిటినీ లెక్కగట్టి శిక్ష వేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి, భూమి బద్దలైపోద్ది. ఎలా ఉంటుంది? మనకి కోపం వస్తేనే రక్తం చూపెడుతున్నాం కదా, అన్నం తీసేస్తున్నాం కదా నోటి దగ్గరది,
భూమి మీద లేకుండా చేస్తున్నాం కదా, ఊళ్ళో లేకుండా చేస్తున్నాం కదా. ఒక మానవుడికి కోపం వస్తేనే ఎదుటి మానవుడిని ఉండనవట్ల, భూమి మీద ఆడిని తిననవట్ల, వాటిని సుఖంగా ఉండనవట్ల, ఆయన ఊర్లో వదిలి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. ఒక మానవుడు కోపం వస్తేనే ఆ రేంజ్లో పగ తీర్చుకుంటుంటే దేవునికి దుఃఖము కలిగిస్తే మరి దేవుడు ఏ రేంజ్లో తీర్చుకోవాలి? కాబట్టి నా జీవితంలో, మీ జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న అప్పులు, అనారోగ్యాలు, నిందలు, వాటిని చూసి అనుకుంటాం యేసయ్య బాగా శిక్షించేస్తున్నాడు, అమ్మో యేసయ్య బాగా పరీక్షించేస్తున్నాడు. చాలా అలవాటైపోయింది డైలాగ్ అందరికీ, దేవుడు నన్ను బాగా పరీక్షించేస్తున్నాడు. ఆయన పరీక్షిస్తే కనపడమమ్మా, ఆయన పరీక్షిస్తే ఉండం. ఆయన సైజు మన సైజు ఒకసారి చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. భూమి మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు ఆయన, ఆకాశం మీద సింహాసనం చేసి కూర్చున్నాడు. ఆయన సైజ్ ఎంత? మహాకాశాలని జానతో కొలిచేస్తాడు ఆయన, చేతి జానతో కొలిచేస్తాడు. సైంటిస్టులకి అందని శూన్యం ఎంతో ఉంది, ఆయన జానతో కొలిచేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు నలకలాంటి, ధూళిలాంటి, దుమ్ములాంటి కనబడని మన మీద పగ తీర్చుకుంటే అసలు మనం కనబడతామా? ఒకసారి ఆలోచించిన, కనబడతామా? చెప్పండి. ఒక బలమైన వ్యక్తి అప్పుడే పుట్టినటువంటి ఒక్కరోజు బిడ్డని కాలేజ్ తొక్కితే ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి. బలమైన కండలు తిరిగినటువంటి 6 అడుగులు ఎత్తుగలిగిన మనిషి ఆ రోజే పుట్టినటువంటి బిడ్డ మీద కాలేజ్ తొక్కితే ఎలా ఉంటుంది? అలా అయిపోద్ది మన జీవితం. కానీ దేవుడు అలా చేస్తున్నాడా? ఈ రోజున మనందరి అపోహలను తీసివేయాలి. దేవుడు నన్ను ఎంతో శిక్షించేస్తున్నాడు అన్నది తీసివేయాలి. ఎంతో శిక్షించేస్తున్నాడు తీసేసి ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నది పెట్టుకోవాలి. ఈ రోజున అది మనకు దేవుడు నేర్పించబోతున్నాడు. నేను చేసిన పాపమును బట్టి ఆయన నాకు వేసిన శిక్ష సరియేనా అంటే అది సరైనది కాదు, అది సరిపోదు. ఆ చిన్న శిక్షనే తట్టుకోలేకపోతున్నాం. అది ఏదైనా కానివ్వండి, ఆయన మన పట్ల జస్ట్ అలాగా కన్నెర్ర చేస్తేనే తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది లెక్క కట్టి తూచి మనకి ప్రతిఫలం ఇస్తే ఏంటి మన పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరిని వారిని ఒక్కసారి చూసుకోండి. నేను మంచోడినా అని చూసుకోండి. మన మనస్సు మనతో చెప్పదు మంచోళ్ళమని చెప్పదమ్మా. ఈరోజు మంచోళ్ళమేమో, నిన్నేంటి, మొన్నేంటి, పుట్టినప్పటి నుంచి ఏంటి చెప్పండి ఒకసారి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మనకు అనుగ్రహించే ఆ చిన్నిపాటి శ్రమలు మనం చేసిన పాపాలకు సరిపో. అలానే ఎక్కువ కోరుకుందామా? దీంతోనే తట్టుకోలేకపోతుంటే ఇంకెక్కువ కోరుకుంటే మన పరిస్థితి ఏంటి? ఆయన లెక్క చూసిస్తే మన పరిస్థితి ఏంటి? అందుకని ఆయన చెప్తున్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. నేను ఎన్నో పాపాలు చేశా, లెక్కకు విస్తారమైనవి. ప్రతి ఒక్కరూ అనుకోండి, అలాగా అనుకోవడం కాదు, వాస్తవం అది. నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాపాలు నాకు తప్ప ఎవరికి తెలీదు. వాటిని బట్టి దేవా నా మీద నువ్వు కనుక శిక్ష వేస్తే నా పరిస్థితి ఏంటి? నేనేమైపోతాను తండ్రి? అయ్యా నా పట్ల ఇంత కృప చూపిస్తున్నావా? నేను చేసిన పాపాలకి నువ్వు ప్రతీకారం చేయలేదా? మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. పనికి తగిన జీతం ఇచ్చినట్టుగా మన దోషాలకి తగినట్టుగా శిక్ష వేస్తే భూమి మీద ఏ నరుడు ఉండడు. అసలు మనిషి ఆనవాళ్ళు కనబడదు. ఆయన కృపామయుడు కనుక ఆయన కోపాన్ని తగ్గించుకొని ఎటువంటి కృపామయుడు అంటే అక్కడే కనబడుతుంది. చూడండి 8వ వచనంలో, యెహోవా దయా దాక్షణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడంట. ఎన్ని తప్పులు చేసినా ఆయన చూస్తూనే ఉంటాడండి. అసలు నా జీవితంలో చెప్పాలంటే నేను ఎన్ని చేశానో బాబోయ్ అసలు వివరించి చెప్పలేం. యేసయ్యని పచ్చి బూతులు తిట్టిన వాడిని, బైబిల్ని ముక్కలుగా చింపేసిన వాడిని, రోడ్డు మీద చల్లుకుంటూ అనేక మంది తొక్కాలి, ఆడు దేవుడేంటి అనేటువంటి అనేక బూతు మాటలు మాట్లాడుతూ బైబిల్ ముక్కలు చేసి రోడ్డు మీద చల్లుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తిని అలా చేస్తూ ఉంటే ఆయన మనస్సు ఎలా ఉంటుంది?
నా కొడుకు నా ముందే నా ఫోటో చింపేసి ముక్కలు ముక్కలు చేస్తుంటే నాకు ఎలా ఉంటుంది? అంతేకాదు ఇంకొక స్టెప్ ఎదురుకేసి ఈడిని రోజు తొక్కాలి, ఎవరిని రోజు తొక్కాలి అని ఇంకొక బైబిల్ని ఆ ముక్కలన్నింటినీ క్యారీ బ్యాగ్లు వేసుకుని తలకడ కింద పెట్టుకుని లేవగానే నా పని ఏమిటంటే తీయడం, కింద వేయడం, దాన్ని చితక తొక్కడం, తర్వాతే నా పని. అలా తొక్కుతూ ఉంటే ఆయన ఎలా చూస్తూ ఉంటాడు, ఆయన మనస్సు ఎలా ఉంటుంది అంటారు ఒకసారి. మా అబ్బాయి నా ఫోటోని ముక్కలు ముక్కలు చేసి దాని మీద ఉమ్మేసి దాన్ని తొక్కుతూ అన్ని చోట్ల చల్లేస్తూ ఉంటే నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అంటే ఇలాగా నా జీవితంలో నేను చూస్తే ఆయనకు దుఃఖాన్ని కలిగించే పనులు ఎన్నో చేశాను. నేను మాత్రమే కదా, అందరూ తొక్కాలని ఆయన ఫోటోలు తీసుకుని రోడ్ల మీద గొలుతులు తవ్వి పాతి పెట్టేవాడిని. అందరూ తొక్కాలి, అందరూ తొక్కాలి, ఈడు దేవుడేంటి అంటే ఇలాంటి పనులు చూసినప్పుడు డైరెక్ట్గా ఆయన్ని దూషించినప్పుడు, రెండవదిగా ఇండైరెక్ట్గా నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటూ పాపంలో తిరుగుతున్నప్పుడు, పాపపు ఆలోచనలు చేస్తున్నప్పుడు, చెడ్డ ఆలోచనలు చేస్తున్నప్పుడు తండ్రి ఆలోచన చేస్తాడు, నా కుమారుడు చెడిపోతున్నాడు, నా కుమారుడు పాడైపోతున్నాడు, నా కుమారుడు అనారోగ్యాలు పాడైపోతున్నాడు, నా కుమారుడు నాకు దూరం అయిపోతున్నాడు అని అలా ఆలోచన చేసినప్పుడు దానిని బట్టి ఆయన మనస్సు ఎలా ఉంటుంది? ఆయన డైరెక్ట్గా దూషించిన దాన్ని బట్టి ఆయన మనస్సు ఎలా ఉంటుంది? చెప్పండి. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టే నేను ఇక్కడ మీ ముందు నిల్చోగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడు కాకపోతే నేను మీకు కనపడేవాడిని కాదు, మీరు నాకు కనపడేవాళ్ళు కాదు. కనపడతారమ్మా? నేను ఒక టైపు చేస్తే మీరు ఇంకో టైపు చేస్తారు, అవునా కదా? నేను ఈ రూట్లో వెళ్తే మీరు ఆ రూట్లో వెళ్తారు. ఎవరి రూట్లో వాళ్ళకు ఉన్నాయి, ఎవరి రూట్లో వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మనం తప్పులను బట్టి మనకు శిక్ష వేస్తే మనం తట్టుకోలేమండి, మనం తట్టుకోలేము. ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన దయాపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. కృపా సమృద్ధి, కృప చూపిస్తానే ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు తిట్టావు ఆయన్ని, ఒకవేళ నువ్వు తిట్టకపోవచ్చు, నీ బంధువులు ఎన్నిసార్లు తిట్టారు, వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారంటే ఏంటి కారణం? ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు, ఆయన దయను చూపిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మనుషులు కళ్ళు కప్పి ఎన్ని తప్పులు చేశాం, దేవుని కళ్ళు కప్పాలని చూసాం, కప్పలేం ఆయన కళ్ళు, ఎన్ని దోషాలు చేశాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చేసిన తప్పులను బట్టి నాకు వచ్చిన శిక్ష సరియైనా అంటే అది సరైనది కాదు. అలానే ఎక్కువిస్తే నేను తట్టుకోగలనా? అసలు కావాలని కోరుకుంటానా? కాబట్టి ఉన్న ఈ చిన్నపాటి అనారోగ్యాలు, ఈ చిన్నపాటి అప్పుల్ని, ఈ చిన్నపాటి నిందల్ని, ఈ చిన్నపాటి కుటుంబ సమస్యలకే దేవా ఎంతో శిక్ష వేసేసావు. జాలుందా నీకు? నీ కరుణ ఉందా నీకు? నువ్వు పడేయా, నీకు తెలుస్తుంది. నువ్వు ఎక్కడో ఉన్నావు, నీకేం తెలుస్తుంది? నువ్వు పడు ఒకసారి వచ్చి, నీకు తెలుస్తుంది. అప్పుడు ఎన్ని మాట్లాంటామండి మనం. ప్రార్థన చేయడం మానేమా? చర్చికి రావడం మానేయట్లేదా? బైబిల్ చదవడం మానేయట్లేదా? అసలు ఆయన మీద కోపం వచ్చి నువ్వు దేవుడువా, నువ్వు దుర్మార్గుడు అనలేదా మనం? అసలు నీకు చాలా ఉందా? అసలు నీకు మనసు ఉందా? అన్నమా లేదా? అందరూ అన్నవాళ్లే, అనకపోతే అన్ని రోజులు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వేసిన శిక్ష ఎలాంటిదో తెలుసా? నిజమే, శిక్ష వచ్చింది, రాలేదన్నట్లా వచ్చింది. ఎలాంటి శిక్ష? 1వ తరగతి పిల్లడు, మా అబ్బాయి 1వ తరగతి చదువుతుండగా స్కూల్కి వెళ్ళను అని పేచీ పెడితే నేను ఎంత దెబ్బ కొడతానండి? నేను స్కూల్కి వెళ్ళను అంటుంటాడు. నాకు ఎంతో కోపం వచ్చేస్తుంది. అరే స్కూల్కి వెళ్ళకపోవడం ఏంట్రా? నిన్ను డాక్టర్ చేయాలన్న ఆశ, నిన్ను పెద్ద సేవకుడు చేయాలన్న ఆశ, నువ్వు ఎంతో అభివృద్ధి వలన ఆశ, నువ్వు స్కూల్కి వెళ్ళనంటావేంట్రా? గెదులు కాసుకుంటావా? ఉదాహరణగా అనే మాట అందరూ అంటాం కదా. మెకానిక్ అవుతావా? రోడ్ల మీద తిరుగుతావా? టీ అమ్ముకుంటావా? ఏంట్రా ఏమైపోతావురా? ఏమైపోతావు? ఆడికి నా మాటలను అర్థమవుతే 1వ తరగతికి ఆడికి ఏమైనా అర్థమవుతా? నా బాధ, నా దుఃఖం అర్థమవుద్దా? ఆడికి ఏం అర్థం కాదు. నేను వెళ్ళను. అప్పుడు నేనేం చేస్తా? వెంటనే కొడతా. ఎంత దెబ్బ కొడతా? నేనండి ఎంత దెబ్బ కొడతా? నాకు ఎంత బలం ఉంది? ఎంతో కొంత బలం ఉంది. ఆ బలంతో గట్టిగా పిడకలు బిగించి అప్పుడే ఎదరొచ్చిన 2 పళ్ళుని పడేయాలి మన గుద్దు కూడా బిగుతానా? ఏంట్రా స్కూల్కి వెళ్ళంటున్నా? ఏంట్రా తొక్కు తీసేస్తా, తాట తీసేస్తా, పడేయాలి మన ఒక్క గుద్దుతానా? అట్లా కాడ కాల్ చేసి ఎర్రగా చేసేసి నోటి మీద పెడతానా?
ఒక్కోసారి వెళ్ళండావా పెడతానా, ఏం చేస్తా, బెల్ట్ తీసుకొచ్చి పడేలు కొట్టేస్తానా, తాడు తీసుకొచ్చి కట్టేసి రివర్స్లో ఫ్యాన్కి అలాంటి తీసి ఫ్యాన్ వేస్తానా, ఏం చేస్తా, కొడతా. ఎంత కొడతాను, చిన్న దెబ్బ కొడతా, సౌండే వస్తుంది కానీ దెబ్బ తగలదు, అది పట్మంటది అంతే ఈప్ మీద. అంతేనమ్మా, గట్టి కొట్టేస్తామా, ఈప్ మీద పట్మని సౌండ్ వస్తుంది తప్ప దెబ్బ తగలదు. మనకు తెలుసు దెబ్బ తగలదని, కానీ ఆ చిన్న దెబ్బ ఆడికి తగులుద్ది, ఆ చిన్న దెబ్బ ఆడికి సురుక్కుమంటది. అబ్బా ఈడు డాడీయా, ఈ డాడీ కాదు, ఈడు డాడీ అయితే ఎలా ఎందుకు కొడతాడు, ఆ ఎదురింటో డాడీ, ఆడు అస్తమాన్ని ముద్దెట్టుకుంటున్నాడు, ఆడు డాడీ, ఈడు కాదు అనుకుంటాడు. పిల్లలు ఎంతసేపు ఎవరు చాక్లెట్టే ఎవరు ముద్దు పెట్టుకుంటే వాళ్ళని ఇష్టపడతారు, కొట్టే వాళ్ళని ఇష్టపడతారా, ఈడు కాదు డాడీ, ఈడు కాదు. నిజమే, నేను కొట్టాను, కానీ అది ఎంత కొట్టాను, వాడు ఎల్లను అని నాకు ఇసుకిచ్చినటువంటి ఆ పనికి తగినట్టుగా కొట్టానా, కొట్ల చిన్న దెబ్బేసా, ఆ చిన్న దెబ్బ అడిగే పెద్దదైంది. కానీ నిజంగానే గట్టి కొడితే చెప్పండి, తట్టుకోగలడా? సేమ్ ఉదాహరణ వేసే దగ్గర కూడా నిజమే. నేను చేసిన పాపాలకి, మీరు చేసిన పాపాలకి దేవుడు శిక్షించాడు. ఎందుకు శిక్షించాడయ్యా అంటే బుద్ధి తెచ్చుకుంటామని శిక్షించాడు, రెండవసారి ఆ తప్పు చేయమని శిక్షించాడు, జాగ్రత్తగా ఉంటామని శిక్షించాడు, ఆయనకి ప్రార్థన చేస్తామని శిక్షించాడు. అంతేగాని పగ తీర్చుకోవడానికి కొట్టలేదు, ఆయన నీ మీద పగ పట్టలేదు, నీవు చేసిన పాపానికి తగినట్టుగా కొట్టలేదు. నీవు నేను చేసిన పాపానికి తగినట్టుగా కొడితే మనం కనపడం. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇటువంటి దేవుడే అంటే దయా సంపూర్ణుడు, దయ కలిగిన దేవుడు. ఎన్ని తప్పులు చేసినా చూడనట్టే. చూసి చూడనట్టు అంటాం, చూసారా? చూసి చూడనట్టు పోరా అంటే ఏంటి అర్థం? చూసావు కానీ చూడనట్టుగా వెళ్ళిపో. దేవుడు కూడా చాలాసార్లు నేను చేసిన పనులు, మీరు చేసిన పనులు చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఆఖరికి 1 నెల చూసి, 2 నెలలు చూసి, 3 నెలలు చూసి, 1 సంవత్సరం చూసి జస్ట్ ఇలా అంటున్నాడు అంతే. ఎలా అంటున్నాడు, సురుక్కమడు, అబ్బా తట్టుకోలేకపోయాను, జస్ట్ ఎలా అంటే. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దయా సంపూర్ణుడు. ఆయన కృపని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ వచ్చే ఉగ్రతను మనం తట్టుకోలేమండి. ఈ రోజున వేసిన చిన్న శిక్షలుగా మనం తట్టుకోలేకపోతుంటే, ఆయన కనుక నిజముగా కన్నెర్ర చేస్తే, ఉండకూడదు అని తెలిస్తే భూమి మీద ఏ మానవుడు ఉండలేడు. అందుకనే తర్వాత వచనంలో, 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీతో నాతో గొడవ పెట్టుకోవడం ఆయన పని కాదు. రోజు ఎందుకు చేసావు అదే పని ఆయనకి. మనమైతే అంతే, రోజు అదే అంటాం. ఏంట్రా స్కూల్ ఎన్నింటికి వదిలేరు? 4:30కి వదిలేరు. ఎంతసేపు రావాలి? 4:40. ఏంట్రా 6ంటికి వచ్చావు? ఏంటి రోజు అదే పని మనకి. ఆయనకి అలా కాదు. చూస్తాడు ఒక్కసారి అక్కడ గొయ్యితో వేస్తుంటారు అంతే. జస్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? అక్కడ మనకెవరో జేసీబీ దొరుకుతూ ఉంటుంది, మనకెవరో 7 కూడా. అంటే ఆయన నిజంగా ఇంకా శిక్ష వేస్తే అసలు ఫ్యామిలీ ఉంటుందా, ఊరు ఉంటుందా, దేశం ఉంటుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమమయుడు కనుక జస్ట్ చూసి చూడనట్టుగా పోనీలేని చిన్న దెబ్బలు వేసి మనల్ని సరిచేయడానికి, అది కూడా మనము ఆయన దారిలోకి రావడానికి, పూర్తిగా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయడానికి, ఇంకొకసారి తప్పు చేయని దేవా అనడానికి ఆయన మన ఎడల చిన్ని తప్పులు వేస్తున్నాడు, కానీ నిజమైన శిక్ష వేయట్లేదు. ఆయన మన పట్ల ఎలాంటి కృపను చూపిస్తున్నాడంటే 11వ వచనంలో ఉంటుంది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. చూసారండి, ఆయన శిక్ష ఎంత ఉంది? ఆయన శిక్ష జస్ట్ ఇలా చాలా చిన్నది, జస్ట్ ఇలా అంటున్నాడు అంతే, చిన్నగా. అదే తట్టుకోలేకపోతున్నాం. కానీ ఆయన కృప ఎంత ఉందో తెలుసా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఆకాశాన్ని చూస్తే ఆకాశంలో భూమి ఎంతో తెలుసా? చిన్న బాల్ అంత కూడా కాదండి.
ఆకాశము సైజు ముందు చూస్తే భూమి సైజు చిన్న బాల్ అంత కాదు, సూర్యుడి సైజు చిన్న బాల్ అంత, నక్షత్రాల సైజు ఫుట్బాల్ అంత. ఆకాశం ముందు చూస్తే దేవుడు ఎంత పోలికిచ్చాడు చూడండి. భూమి కంటే ఆకాశము ఎంత విశాలంగా ఉంది. దాని అంచుని ఎవ్వరు కనుక్కున్న వాళ్ళు లేడండి. ఇప్పుడు కనుక్కున్న సైంటిస్టులు లేరు. భూమి అంచులు కనుక్కున్నారు, భూమి లోపల ఏముందో కనుక్కున్నారు, కానీ ఆకాశపు అంచులు కానీ, పరలోకం ఎక్కడుంది కానీ, నరకం ఎక్కడుంది కానీ, అసలు దేవుడు ఎక్కడుంటాడని కానీ, దేవుని సృష్టికి ప్రారంభం ఎక్కడని కానీ ఎవ్వరు కనుక్కోలేరండి. దాంతో పోల్చాడు, ఎవ్వరు కనుక్కోలేని దాంతో పోల్చాడు ఆయన కృప. భూమిని ఎవడైనా కనుక్కోగలుగుతాడు, కానీ ఆకాశ పంచుని ఎవరు కూడా కనుక్కోలేరు. అందుకే నేను చెప్తున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో చూడండి. మీ ఎడల నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నాయి. మిమ్మల్ని అంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చిన్న చిన్నగా ఆశీర్వదించాలనుకోవట్లా. శిక్ష అయితే కొంచెం వేయాలనుకుంటున్నాను, ఆశీర్వాదం అయితే ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదాన్ని ఎవరు కోరుకోవట్లేదండి. ఆయన ఆశీర్వాదాన్ని ఎవరు కోరుకోవట్లా. ఆయన దగ్గరికి రావాలనుకోవట్లా, వస్తే పరిశుద్ధంగా ఉండాలనుకోవట్లా, ఆయనకి నచ్చినట్టు జీవించాలనుకోవట్లా. అయ్యా నాకు ఇది కావాలి అని ఎవరు అడగలేకపోతున్నారు ఆయనకి నచ్చినట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య సామాన్యమైన వాడు కాదండి. ఆయన సర్వ సృష్టిని నోటితో కలిగించిన వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలికిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం పెట్టుకుని ఇంకా అనేక కొరతలు, లోట్లు వాటిల్లో ఉన్నాము అంటే మనము దేవుణ్ణి సరిగ్గా అడగలేకపోతున్నాం, సరిగ్గా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం, ఆయన్ని మెప్పించలేకపోతున్నాం, ఆయన్ని నవ్వించలేకపోతున్నాం. ఆయన నవ్వించి చూడండి, ఆయన మెప్పించి చూడండి, ఆయన సంతోషపెట్టి చూడండి. అప్పుడు చెప్తాడు, నాన్న నీ ఎడల నా తలంపులు ఎలా ఉన్నాయి తెలుసా. మనం ఎంతసేపు ఇక్కడెక్కడ ఆలోచిస్తాం. పిల్లవాడు వచ్చి డాడీ నాకు సైకిల్, డాడీ నాకు సైకిల్, డాడీ నాకు సైకిల్ అంటాడు. కానీ డాడీ ఎలా ఆలోచిస్తాడు తెలుసా, ఆ సైకిల్లో కాస్ట్లీ సైకిల్ ఏముందని ఆలోచిస్తాడు. ఈ షాపులో అన్నిటికన్నా ఏది మంచి సైకిల్ అని ఆలోచిస్తాడు. కానీ పిల్లవాడు ఏం ఆలోచిస్తాడు, సైకిల్ వరకే ఆలోచిస్తాడు. తండ్రి స్టెప్ ఎక్కువ. పిల్లవాడు డాడీ నాకు బండి కావాలని మాత్రమే ఆలోచిస్తాడు. కానీ తండ్రి ఏం ఆలోచిస్తాడు, అమ్మో వీడికి బండి ఇస్తే 100 తోలేస్తాడేమో, వీడికి బండి ఇవ్వకూడదు. 100 తోలితే వీడు వెంటనే నా దగ్గరికి వచ్చేస్తాడు అంటే అర్థం ఏంటి, గొయ్యితో వేస్తారు. వీడిని వెంటనే నా దగ్గర తెప్పించుకోకూడదు. వీడి ద్వారా ఇంకా నేను ఎంతో ఆనందించాలి, ఎంతో సంతోషపడాలి. వాడు నాకు చేసే ప్రార్థన ద్వారా, వాడు నన్ను అడిగే అవసరతల ద్వారా, వాడు నన్ను నవ్వించే దాన్ని చూసి నేను ఎంతో ఆనందపడాలి. అప్పుడే తీసుకురాకూడదు. కాబట్టి వీడికి బండి ఇవ్వకూడదు. ఎప్పుడు అవ్వాలో నీకు తెలుసు. చూసారా మన తలంపులు ఎలా ఉన్నాయి, ఆయన తలంపులు ఎలా ఉన్నాయి. మన బిడ్డ వచ్చి అడుగుతాడు, మా అబ్బాయి అస్తమానం వచ్చి అడుగుతుంటాడు, ఆడెంత ఉంటాడు ఎలకలాగా, సేమ్ ఎలక. తెలుసుగా, నేను ఒక ఎలక అయితే ఆడొక ఎలక. రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి డాడీ, థండర్ బర్డ్ కావాలి డాడీ. డాడీ 3 లక్షల్లో బండి వచ్చింది డాడీ, విజయవాడ అమ్ముతున్నారు డాడీ. 300 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది డాడీ. అది 300 కిలోమీటర్లు. బుల్లెట్ కూడా 80 వెళ్తుంది డాడీ. 300 కిలోమీటర్లు కావాలంటాడు, రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటాడు. అడుగుతుంటాడు, ఎరా తలనొప్పి తెప్పించకరా, ఎందుకురా తలనొప్పి తెప్పిస్తావు నాకు అంటాను. ఆడ ఆలోచన అది కావాలి. కానీ నా ఆలోచన చూడండి ఎంత ఉన్నతంగా ఉంది. వీడికి సైకిలే ఇవ్వాలి. ఉన్నతమైన ఆలోచన కాదా చెప్పండి. ఆడి దృష్టిలో ఉన్నతమైన ఆలోచన కాదు, కానీ నా దృష్టిలో వీడికి సైకిలే ఇవ్వాలి. వీడు క్షేమంగా ఉండాలి, వీడు హాస్పిటల్కి వెళ్ళకూడదు, వీడిని పోలీసులు పట్టుకోకూడదు, వీడు ఎవరిని గుద్ది వాళ్ళ ప్రాణాలు తీయకూడదు, వీడికి సైకిలే ఇవ్వాలి. కాబట్టి మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అందుకే నేను అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో మీ ఎడల నా తలంపులు అంత విస్తారంగా ఉన్నాయి. మీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, ఏమి ఇవ్వకూడదో నాకు తెలుసు, ఎలా మిమ్మల్ని నడిపించాలో, ఎలా పోషించాలో నాకు తెలుసు. కాబట్టి నా కోపానికి మీరు పాత్రులు కావద్దు, నా ఆశీర్వాదానికి మీరు పాత్రులు కావాలి. చూడండి తర్వాత వచనంలో చక్కటి మాట ఉంటుంది. 12వ వచనంలో, పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. తూర్పుకి పడమటికి ఎంత దూరం అండి? ఎవరు లెక్కగలుగుతారా? ఎవరు లెక్కలేరు. ఎవరి వల్ల కాదు అది. మనం అనుకుంటాం తూర్పుకి పడమర కంటే ఇది ఇక్కడ కనబడుతుందిగా టేప్ దారా
సూర్యుడు పట్టుకుని ఉండు, సాయంత్రం వరకు అలా ఉండరా, సూర్యుడు ఎటు వచ్చిన మళ్ళీ టేప్ పెడుతుంది కానీ కుదురుద్దా? కుదరదు. భూమిని ఈ చివరి నుంచి ఆ చివరికి కొలిసినా కానీ తూర్పుకి పడమరకి దూరం కొలవలేము. ఎందుకంటే సూర్యుడు భూమి మీద కాదు ఉంది, అది కూడా శూన్యంలోనే, అది కూడా ఎంతో దూరంలో ఉంది. కాబట్టి అది తిరుక్కుంటూ ఆ చివరికి వస్తుంది. అంటే తూర్పుకి పడమరకి, అంటే తూర్పున ఉదయించినప్పుడు సూర్యుడికి, పడమర ఉదయించినప్పుడు సూర్యుడికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుందో చూడండి. ఆయన ఇప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా? తూర్పుకి పడమరకి ఎంత దూరమో మన అతిక్రమములు మనకి అంత దూరపరిచి ఉన్నాడు, మనకి ఆయనకి అంత దూరపరిచి ఉన్నాడు. నిజంగానే కనుక ప్రతి తప్పుని ఆయన చూస్తే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడమ్మా, అగ్నిగుండంలో పడేస్తాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన పాపములను క్షమించేశాడు, మనకి శిక్ష వేయట్లేదు, మర్చిపోయాడు. ఆయన చోట అంటాడు, మీ పాపాలన్నీ నేను చింపివేశా, నేను మర్చిపోయా, మీ పాపాలు రక్తము వలె ఎర్రనవైనను, నేను హిమము వలె తెల్లవిగా మీ మనసును చేస్తాను. మన పాపాలను ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించే దేవుడు. మా అబ్బాయి చిన్నప్పుడు నన్ను తిట్టాడు అనుకోండి, అది గుర్తుంచుకుంటానా? రే నువ్వు పుట్టంగానే నన్ను తిట్టావురా, ఎల్కేజీ చదువుతున్నప్పుడు నీకు నేను ఇష్టమా మీ అమ్మ ఇష్టమా అంటే నువ్వు మీ అమ్మ ఇష్టం అన్నావురా, గుర్తుంది. ఇప్పుడు నాకు బట్టలు కొని పెట్టమంటావు, నేను ఎందుకు కొంటా? మా అమ్మ ఇష్టం అన్నావు, కొని పెట్టించుకో, వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అంటానా? అది ఎన్ని అన్నా ఏం చేసినా నేనేం చేస్తా? మర్చిపోయి మరలా ఏది అడిగితే అది వెంటనే కొంటాం. ఎందుకని? తండ్రి ప్రేమ. అదే చెప్తున్నాడు, మీరు ఎన్ని దోషాలు చేశారో, ఎన్ని పాపాలు చేశారో వాటిని బట్టి నేను మీకు శిక్ష వేయట్లా, చిన్న శిక్షలు వేసా. ఆ శిక్ష వేసి ఆ తప్పుల్ని కూడా నేను ఏం చేశానంటే మీకు దూరపరిచేసా, నేను మర్చిపోయా, నేను క్షమించా, మిమ్మల్ని పరిశుద్ధపరిచా, నా రక్తములో గడిగా మిమ్మల్ని నా బిడ్డలుగా అంగీకరించా. మీరు నా కుమార్తెలు, నా కుమారుళ్ళు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో మీకు మీ పాపాలు అంత దూరం చేసేసా. నేను మర్చిపోయాట్లే. ఆయన మర్చిపోతే ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుని క్షమించమని అడగండి అమ్మా. క్షమించమని అడిగితే తోటి వ్యక్తే మనల్ని క్షమించినప్పుడు యేసే క్షమించడా? చాలా స్పీడ్గా ట్రాఫిక్లో వెళ్తుండగా సడన్గా ఎవరినో గుద్దుతాం, హే సారీ చూసుకోలేదండి, సారీ అండి అంటే ఆ వ్యక్తి మనల్ని కొడతాడా? ఎంత కోపంతోనో కొడతాడా? తోటి వ్యక్తే మనల్ని క్షమించినప్పుడు మనల్ని క్షమించే దేవుడే, ఆయన పేరే క్షమించే దేవుడు. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. అంటే రక్షిస్తామంటే క్షమించడం. అంటే క్షమించగలిగినటువంటి హక్కు ఎవరికైనా ఉంది అంటే భూమి మీద సర్వసృష్టిలో అది ఒక్క యేసయ్యకి మాత్రమే. అటువంటి గొప్ప దేవుడిని క్షమించమని అడిగితే ఆయన క్షమించడా? కాబట్టి అయ్యా నేను చేసిన పాపాలకి ఈ శిక్ష నాకు సరిపోదు, కానీ నేను దీన్ని తట్టుకోలేకపోతున్నా, దయచేసి క్షమించండి అయ్యా, దీనిని కూడా తీసేయండి తండ్రి, నాకు బుద్ధి వచ్చేసింది అయ్యా, నేను లైన్లోకి వచ్చేసాను అయ్యా, ఇంకొకసారి ఏ తప్పు చేయను తండ్రి, ఏ మనసులో కూడా ఆలోచన చేయను తండ్రి, అయ్యా ఒక్కసారి నన్ను క్షమించయ్యా, ఈ శిక్ష కూడా తీసే తండ్రి, ఈ శిక్షను కూడా తూర్పు అంత దూరం పారిపోయేది చేయి తండ్రి అని అడిగితే ఆయన క్షమించడా? క్షమించేదేవిడే కదా. మనలో లోపం ఉంది. ఏదైనా అన్యాయం జరిగిందని మనకు అనిపిస్తే వెంటనే తిట్టేస్తాం, కానీ నిజంగా ఆయన మనకి వేసిన శిక్ష ఉంది చూసారా, చీమ తలకాయ అంత. ఎవరైనా వెళ్ళి చీమ తలకాయని చూడండి ఒకసారి. పోనీ చీమ కళ్ళు చూడండి, పోనీ చీమ నోరు చూడండి, పంచదార పలుకుని నవ్వుతుంది కదా దాని పొళ్ళు చూడండి, దాని నాలుగు చూడండి, కనబడతాయా? అంత శిక్షలు ఆయన మనకి వేసేది. చెప్పండి, దానికే తట్టుకోలేకపోతున్నాం. నిజంగా శిక్ష వేస్తే ఎవడో భూమి మీద ఉండడండి. కాబట్టి ఆయన దయా సంపూర్ణుడు, కృపా సంపూర్ణుడు, దయగలిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే, అయ్యా నా ఎడల నీకు ఎంతో ఉన్నతమైన ఆలోచన ఉన్నది అన్నావు కదా, ఆ ఆలోచన నా మీద జరిగించండి. నన్ను ఎలా ఆశీర్వదించాలనుకున్నావు అలా ఆశీర్వదించండి. నన్ను ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకున్నావు అక్కడ తీసుకెళ్ళండి. నన్ను ఏ రేంజ్లో పెట్టాలనుకున్నావు అలా పెట్టండి.
నా ఎడల నీ తలంపులు విస్తారమైనవి అన్నావు కదా, అవన్నీ జరిగించండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ రేంజ్ మారిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన మోసగాడు కాదు, మాయ మాటలు చెప్పేవాడు కాదు, నమ్మదగిన దేవుడు. మన దగ్గరే లోటు ఉంది, మనమే అడగలేం. 31వ తారీఖున దేవుణ్ణి క్షమించమని అడిగి 1వ తారీఖున తాగేసినట్టు ఉంటుంది. బాగా మందు తాగేవాళ్ళు మానే 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 అంటే 31వ తారీఖు రాత్రి భార్యకి మాట ఎత్తాడు, నీ మీద ఒట్టే నేను మానేసేనే అంటాడు. 1వ తారీఖు పొద్దున్న ఏం చేస్తాడు? నూతన సంవత్సరం ఆనందం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే తాగాల్సిందే. అంతే. రాత్రి చెప్పాడు 12 గంటలకి ఇక మీద తాగనని, 6 గంటల్లో మరలా మొదలెట్టాడు. షాప్ కూడా తీయాలి, వెళ్ళి షట్టర్ కొడుతుంటాడు పొద్దున్న. ఉన్నారా లోపల ఎవరైనా? ఏమున్నాయి మీ దగ్గర? నా దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు, అవునా కదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గర నుంచి నిజమైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఆయన ఏదో ఒక రేంజ్లో ఊహించాడు మనల్ని ఆశీర్వదించాలని. నేను నా బిడ్డని ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నాను, మీరు మీ బిడ్డల్ని ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారో అది నిజమా అబద్ధం ఒకసారి నాకు చెప్పండి. నిజమా అబద్ధం ఒకసారి నాకు చెప్పండి అమ్మా. ప్రతి ఒక్కరు మీ బిడ్డల పట్ల కల కలిగి ఉన్నారా లేదా? వాడికి మాటలు రానప్పుడే, నడక రానప్పుడే వాడి పట్ల ఒక అందమైన ఊహను కలిగి ఉన్నారా లేదా? వీడిని డాక్టర్ని చేయాలి, వీడిని కలెక్టర్ని చేయాలి, వీడిని లాయర్ని చేయాలి, వీడిని వ్యాపారం పెట్టించాలి అనుకున్నామా లేదా? అవిని అవ్వలేదు తర్వాత సంగతి. ముందు మీ ఊహ ఎలా ఉంది చెప్పండి. మానవులైన మనమే మన బిడ్డల పట్ల ఎంతో అద్భుతమైన ఊహను కలిగి ఉంటే దేవుడు కలిగి ఉండడా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రతి ఒక్కరము కూడా. ఆయన మన జీవితంలో వేసిన శిక్షణ బట్టి ఆయన ఏమి అనొద్దు, మనల్ని మనం సరి చేసుకుందాం, ఆయనకు దూరం అవ్వద్దు, ఆయన దగ్గరికి మరింతగా దగ్గరికి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంది. ఇక్కడికి మరలా వద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రతి ఒక్కరు కూడా తెద్దాం. 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. చాలండి. ఆయన రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయన చేతులు లేనివాడు కాదు, పక్షవాతం వచ్చినవాడు కాదు, ఆయన పని చేయని వాడు కాదు, విన నేరకి ఉండినట్లు ఆయన చెవిటివాడు కాదు. తాత నేను వచ్చా, ఎవరో తాత నేనే అంటావా గట్టిగా? ఎందుకని? నిజంగా అసలు గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? దేవుడు మనకు మంచి చూపించాడండి, మంచి చెవులు ఇచ్చాడు, చక్కని ఆహారం తినే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అసలు ఇవి లేనోళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా? దేవుడు ఎంత ప్రేమమేయుడో. ఒక్కసారి ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికి కళ్ళు లేవు అనుకుంటే వెళ్ళిపోండి కిందకి. నిజమేనమ్మా, మాకు కళ్ళు లేవు అనుకుని నిజంగా అనుకుంటా ఎలా వెళ్తారో అలా తడుముకుంటూ వెళ్ళిపోండి. ఇంటి వరకు కాకపోయినా రోడ్డు మీద వరకైనా వెళ్ళండి. మాకు చెవులు లేవు అన్నట్టుగా దూదులు పెట్టేసుకుని రోడ్డు దాటతాకి ప్రయత్నం చేయండి. ఎవడు హారన్ కొట్టినా మనకి వినపడదు, అంతే. హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఎంత కృప చూపించాడండి, ఎంత కృప చూపించాడు. మనము ఆయన గుడ్డోడు అనుకుంటున్నాం, ఆయన చెవిటోడు అనుకుంటున్నాం, ఆయనకి చేతులు లేవు అనుకుంటున్నాం మనం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు కళ్ళు ఉన్నాయమ్మా, నేను చూస్తున్నాను అందరినీ, నాకు చెవులు ఉన్నాయి, నేను వింటున్నా, నాకు చేతులు ఉన్నాయి, నేను సహాయం చేయగలను. కానీ ఎందుకు చేయట్లేదు తెలుసా? కింద చూడండి, కింద వచ్చినాం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఆయన రెడీగా ఉన్నాడు. నీ పాపాలే అడ్డుగా వెళ్ళిపోయి చందమామ కనపడకుండా అప్పుడప్పుడు ఏమడ్డొస్తుంది? మేఘాలు అడ్డొస్తాయి, అలాగే వేరే గ్రహాలు అడ్డొస్తాయి, మబ్బులు అడ్డొస్తాయి. చాలా మంది చెప్తారు చందమామని పాము తినేస్తుంది. అమ్మో, అంత పెద్ద చందమామని ఎంత పెద్ద పాము తినేస్తుందని చూసేవాడిని. అలాగా పాము తల కనపడేది కాదు, మొండం కనపడేది, తోక కనపడేది కాదు. అసలు పాము ఆకాశంలో ఎలా ఉంది అనుకునేవాడిని. అందరూ అలాగే చెప్పారు నాకు చిన్నప్పుడు. మరి నాకు తెలీదు, చిన్నప్పుడు నాకు చెప్పింది అది, చందమామని పాము తినేస్తుంది.
తర్వాత అరిగించుకోలే కక్కేస్తుందంటే ఎలా కక్కుతుంది చూడాలి. ఏమండి నిజమా? పాము తింటాం, పాము కక్కడం, దానికి ఏదో గ్రహం అడ్డు వచ్చింది అంతేనా? అంటే చందమామ మనకు కనబడకుండా ఏదైనా గ్రహం అడ్డు వస్తే ఏమవుతుంది? కనబడట్లా. ఈ రోజున మనం చేసే ప్రార్థన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే సేమ్ టు సేమ్ ఒక గ్రహం అడ్డు వస్తుంది, నీ పాపాలనే గ్రహం. మన పాపాలు ఆయనకి మనకి అడ్డుగా ఉండి మన ప్రార్థనలు చేరకుండా ఆపేస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదం బదులు చిన్న శిక్ష పంపిస్తున్నాడు. మేలు పంపించట్లేదు, శిక్ష పంపిస్తున్నాడు. దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకని ఆయన అంటాడు, విననేరకుండినట్లు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండానట్లు నా చేతులు కురచకాలేదు. ఇంటికెళ్ళి ఈ అధ్యాయం చదివితే ఎన్ని రకాల పాపాలు చేస్తున్నా మొత్తం ఉంటాయండి. వరుసగా ఎన్ని పాపాలు చేస్తున్నారు. వ్యభిచారాలు, త్రాగుడు, జోదము, హత్యలు, బాబోయ్ వివరించలేం. కాబట్టి ఇంత ఘోర పాపులమైన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలోనికి మనం వస్తే 13వ వచనంలో, తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లుగా. వాడు ఎన్ని తిట్టినా అమ్మని, ఎన్ని అన్నా నాన్నని, ఆస్తిని మాత్రం ఎదురింటోడికి రాయుడు. అతడా అరే నువ్వు నాన్నవరా అన్నా సరే ఆస్తిని ఆడికే రాస్తాడు. అవునా కదా? నువ్వు అమ్మవేంటే అన్నా సరే వచ్చేపటికి నీట్గా వండే పెట్టుద్దా? తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలి పడతాడయ్యా అంటే దాన్ని వివరించలేం. అది తల్లిదండ్రులకి మాత్రమే తెలుసు, పిల్లలకి అర్థం కాదు. అది తల్లిదండ్రులకి మాత్రమే అర్థమవుతుంది. అవునా కదమ్మా? మనమే మన పిల్లల ఎడల ఎంత జాలి పడుతుంటే అసలు జాలికే అర్థం ఎవరయ్యా అంటే యేసయ్య, ప్రేమకే అర్థం ఎవరయ్యా అంటే యేసయ్య. మరి ఆయన ఎంత జాలి పడతాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు మన తండ్రి అయిన యెహోవా మన ఎడల జాలి పడుతున్నాడు. మనం క్షమించాలని జాలి పడుతున్నాడు. పోనేలే తెలియక చేశారు, ఈసారి చేయర్లే అంటే ఆడు మరలా ఈసారి చేస్తున్నాడు. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంటుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారంట. మనం తప్పు చేసాం, పోనీలే అని జాలితో ఆయన వదిలేస్తే మరలా అదే తప్పు చేస్తున్నాం. ఈరోజు ఒకరిని చంపాం, శిక్ష రాలా, పోలీసుడు పట్టుకోలా, వెంటనే ఏం చేస్తున్నావు? వచ్చే నెలలో ఇంకొకరిని చంపుతున్నావు, పోలీసుడు పట్టుకోలా, వచ్చే నెలలో మళ్ళీ చంపుతున్నావు, మళ్ళీ పోలీసుడు పట్టుకోలా, మళ్ళీ వచ్చే నెలలో కూడా చంపుతున్నావు. మొదట హత్య అప్పుడే పట్టేసుకుంటే ఇంకొక హత్య చేస్తామా? మొదట తప్పు నువ్వు నేను చేసినప్పుడే కాళ్ళు చేతులు తీసేస్తే ఇంకోసారి చేస్తామా? చెప్పండి. కాళ్ళు 2, చేతులు 2, కళ్ళు 2, చెవులు 2 మొత్తం తీసేసి కూర్చోబెడితే ఎవడైనా పాపం చేస్తాడా? చెప్పండి. చేస్తాడమ్మా? కళ్ళు ఉండవు, ఏం చూస్తాడు? చెవులు ఉండవు, అసలు ఏం వింటాడు? కాళ్ళు ఉండవు, ఎక్కడికి వెళ్తాడు? చేతులు ఉండవు, దొరికింది దెబ్బేద్దామంటే ఏం చేస్తాడు? ఆయన పోనేలే అంటే విర్రవీగుతాం, విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాం మనం. అందుకని అన్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి ఏం కాదులే, దేవుడు ఏమనలే, ఆయన చూసి చూడనట్టుంటాడులే, ఆయన నా పార్టీయేలే అనుకుని మరలా చేయబట్టి దేవుడు ఆఖరికి ఒక శిక్ష వేస్తున్నాడు. దాన్ని తట్టుకోలేకపోతున్నాం మనం. చూసి కొట్టే దెబ్బే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా ప్రతి దానికి కొడితే. కాబట్టి ప్రియమైన దేవుడిని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. దేవుడు ఎప్పుడు ప్రేమమయుడే, ఎప్పుడు మన తండ్రే, ఎప్పుడు జాలి చూపించేవాడే. ఆయన శిక్ష చిన్నదైతే ఆయన ఆశీర్వాదం ఆకాశం అంతా. కాబట్టి మనం ఆయన ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఈ రోజున నేను చేసిన పాపం బట్టి ఆయన వేసిన శిక్ష సరియేనా అంటే అది సరైనది కాదు. కాబట్టి అందరము కూడా అయ్యా ఇది కూడా నాకు సరిపోదు, నాకు ఇంకా కావాలి, కానీ నేను తట్టుకోలేనయ్యా, ఇది కూడా తీసేయండి, నాకు నీ ప్రేమ కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ జాలి కావాలి అయ్యా, నిన్ను సంతోషపరిచే వరంగా నేను ఉండాలి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే ఆయన మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడండి. ఆయన దీవెనలు పొందుకోవాలి. మనం వస్తున్నాం ఇక్కడికి. ఎందుకు వచ్చాం? దీవెనలు పొందుకోవాలని వచ్చాం. మరి దీవెనలు పొందుకోవాలి కదా, పొందుకుని వెళ్ళాలి కదా. పొందుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం
మనం కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టాలి. అందరూ వెళ్ళి ఎక్కడో వెళ్ళి మునుగుతూ ఉంటారు. మునిగితే ఏమొస్తుంది? ఏమొస్తుంది? శరీరానికి ఉన్న మట్టి పోద్ది. అదే ఇంట్లో కూడా మునగచ్చు, మన ఊరిలో కూడా మునగచ్చు. శరీరాన్ని కడుక్కోవడం ద్వారా, మునగడం ద్వారా ఆత్మకి శుద్ధి రాదు. దేవుడు శరీరాన్ని కడుక్కోమన్నాడు, దేవుడు ఆత్మని కడుక్కోమంటాడు. నీ ఆత్మని కడిగేవాడు ఆయన మాత్రమే, నేను మాత్రమే అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యని అడగండి, యేసయ్యా నేను చేసిన తప్పుకి ఈ శిక్ష అనుభవించలేకపోతున్నా, ఇది సరి అయింది కాదు, కానీ నేను తట్టుకోలేకపోతాను, దయచేసి తీసివేయండి అయ్యా. ఈ అనారోగ్యాన్ని తీసివేయండి తండ్రి, ఈ అప్పుల్ని తీసివేయండి తండ్రి, ఈ ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి అయ్యా, ఈ కుటుంబ బాధలు తీసివేయండి అయ్యా. బుద్ధి వచ్చేసింది తండ్రి, ఇంకొకసారి ఆ జోలికి వెళ్ళనయ్యా అని ఆయన అడిగితే ఆయన క్షమించడా? డాడీ సారీ అంటే మన బిడ్డను మనం క్షమించమా? అలా ఈ రోజున మనం అందరము కూడా యేసయ్య సన్నిధిలో మీ పాపాలు విడిచిపెట్టండి అయ్యా, మీ రక్తంలో కడగండి నన్ను. బుద్ధిపూర్వకంగా చేశానయ్యా, బుద్ధి లేక కాదు, బుద్ధిపూర్వకంగా చేశా, మనసుతోనే చేశా, కావాలని చేశా, ఎవరు చూడట్లేదని చేశా, నన్ను ఎవడు అడుగుతాడులేని చేశా. అన్నీ విడిచిపెట్టేస్తున్నాను అయ్యా, అన్నీ విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలోంచి నేను ఫ్రెష్గా వెళ్ళబోతున్నా. నిజంగా మీరు శిక్ష వేస్తే నేను తట్టుకోలేను, కాబట్టి నా పాపాలన్నీ నీ దగ్గర విడిచిపెడుతున్నా. నీ కృపని, నీ దయని నేను తీసుకుని వెళ్తున్నా అయ్యా. నన్ను ఆశీర్వదించండి, నా భర్తను దీవించండి, నా భార్యను దీవించండి, నా బిడ్డలను దీవించండి, నా ఉద్యోగాన్ని దీవించండి, నా వ్యాపారాన్ని దీవించండి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళండి తండ్రి. నీ బిడ్డను మీరు మర్చిపోతారా అయ్యా? మీ బిడ్డ లేములో ఉంటే మీకు ఇష్టమా? మీ బిడ్డ కరువులో ఉంటే మీకు ఇష్టమా? మీ బిడ్డ హాస్పిటల్ మంచం మీద ఉంటే మీకు ఇష్టమా? అయ్యా నాలో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి తండ్రి, నేను మార్చుకుంటానయ్యా. నాకు తెలియట్లేదు తండ్రి ఇంకేం ఒప్పుకోవాలో, నాకు గుర్తు చేయండి తండ్రి, నేను ఒప్పుకుంటానయ్యా అని మనం అందరము కూడా ఆయన బ్రతిమలాడుకుంటే ఆయన మన తప్పులు మనకు జ్ఞాపకం చేస్తాడు. మనం ఆయన సన్నిధిలో విడిచిపెడితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని చూడడానికి అనేక మంది మన దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు చెప్పులు లేకుండా తిరిగాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు. ఒకరోజు ఎప్పుడు బిల్లలో అంటే ఉండేవాడు, ఈ రోజున అసలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. ఒకరోజు వీడు చేసిన పాపాలను బట్టి నరకములో బాబోయ్ వీడి స్థానం ఏంటో అనుకున్నాం, కానీ ఈ రోజున వీడిని చూస్తుంటే పరలోకంలోనే దేవుని పక్కన కూర్చుంటాడా అనిపిస్తుంది. అన్నట్టుగా మన జీవితాలని మనమే మార్చుకోవాలి. దేవుడు అంతగా మారుస్తాడు. మనలో ఉంది అంతా కూడా. ప్రతి ఒక్కరు కూడా 11వ వచనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు. తర్వాత వచ్చింది చూడండి, నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది మరిచిపోవును, దాన్ని ఎరగదు. కాబట్టి దేవుడు మన స్థితిని అర్థం చేసుకునే దేవుడు. అర్థమైందండి? ఏడు మనిషి అంతే, ఇంతే. మనం చాలామంది అంటాం ఏమని, ఈడు మారడు ఇంకా అంటామా లేదా? ఈడు మారడు ఇంకా. వీడిని కట్టెల మీద పెట్టే వరకు, పుట్టుకతో వచ్చింది పుడకల వరకు పోదండి, కట్టెల్లో పెట్టే వరకు పోదు, వీడు మారడు అంటాం కదా. దేవుడు కూడా ఒక సెట్ చేసేసుకున్నాడు మైండ్ని. పాస్టర్ గారి చేత చెప్పించి సర్లే నేనే సెట్ చేసేసుకుంటాను ఒక మనసుని ఆయన సెట్ చేసేసుకున్నాడు. ఎలా సెట్ చేసుకున్నాడంటే 13-14 వచనంలో, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. వీళ్ళు మట్టి మనుషులు, వీడిని మట్టితో చేశా ఆదాముని, అందులోంచి మనం అందరం వచ్చాం. వీడు మట్టి మనిషిడు, వీడు బుద్ధి నిమిషానికి ఒకలాగా మారిపోతూ ఉంటుంది, ఓసర వెళ్ళి మారినట్టుగా మారిపోతూ ఉంటుంది. వీడు స్థిరంగా ఒక నిర్ణయం మీద ఉండడు. పాపం విడిచిపెడతానంటాడు, మళ్ళీ చేస్తాడు. ప్రార్థన చేస్తా అంటాడు, మళ్ళీ చేయడు. చర్చికి టయానికి వస్తా అంటాడు, మళ్ళీ రాడు. ఇంటికి వెళ్ళి వెంటనే బైబిల్ చదువుతా అంటాడు, చదవడు. అయ్యా ఎవరిని బూతులు అన్న అంటాడు, మళ్ళీ అంటాడు. వీడి గురించి నాకు తెలుసు, వీడు ఎందుకంటే వీడు మట్టిడు. ఎవడీడు? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు, కాబట్టే కృప చూపెడుతున్నాడు. ఈడింతే అనుకుని పోనీలే అనుకుని ఆయనే సెట్ చేసుకుని చిన్నది అబ్బేసి విడిచిపెడుతున్నాడు.
కాబట్టి మనమేమనుకోవాలంటే ప్రార్థన చేసేటప్పుడు ఎలాగో తెలుసు కదా మట్టి అని, ఇంక అలాగే డిసైడ్ అయిపో. ఎలాగో మట్టి అని తెలుసుగా నీకు, ఎలాగో నేను పడతానని తెలుసుగా, ఎలాగో నేను చర్చికి రానని తెలుసుగా, వచ్చినా సరే యాక్టింగ్ అని తెలుసుగా, వచ్చినా కానీ నా బుద్ధి మారదని తెలుసుగా, అలాగే డిసైడ్ అయిపో అనడం కాదు. మారితే ఆశీర్వాదాలు, మారకపోతే చిన్న శిక్ష, తర్వాత నరకం. ఏది కావాలి? మనం మట్టివారమని ఆయనకు తెలుసు కాబట్టి, నీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను ఎలాగే ఉంటాను అని శిక్షలు అనుభవించి నరకానికి వెళ్దామా? అయ్యా నేను మట్టివాడిని కాబట్టి అప్పుడప్పుడు పడిపోతాను తండ్రి, దయచేసి క్షమించండి అయ్యా, ఇంకొకసారి చేయండి తండ్రి అని ఆయన అడిగి ఆయన దగ్గర నుంచి దీవెనలు పొందుదామా? ఏది కరెక్ట్? రెండిట్లో చెప్పండి. ఆయన దగ్గర నుంచి దీవెనలు పొందడమే కరెక్ట్ కదా. కాబట్టి ఆయన అలా సెట్ చేసుకున్నా సరే, అయ్యా మీరు అలా సెట్ చేసుకోవద్దు, ఎవరి గురించి ఏమైనా అనుకోండి, నా గురించి అలా అనుకోవద్దు. నేను మట్టే కానీ కాస్ట్లీ మట్టి అయ్యా, మట్టే కానీ మామూలు మట్టి కాదు తండ్రి, నువ్వు అనుకున్న మట్టి కాదయ్యా, నేను కావాలంటే చూడు తండ్రి, దయచేసి నేను ఎప్పుడైనా పడిపోతే వెంటనే క్షమించమని అడుగుతానయ్యా, మీరు క్షమించండి తండ్రి, మరలా మీ ఉగ్రత నా మీద వద్దు తండ్రి, మీ ప్రేమ నాకు కావాలి, మీ దీవెనలు నాకు కావాలి, నేను మామూలు మట్టి కాదు, నేను మీ మట్టి. ఏమట్టి? మీరు చేసినటువంటి మట్టి, మీ చేతులతో పట్టుకున్నటువంటి మట్టి, విలువైన మట్టి అయ్యా నేను. కాబట్టి అందరి మట్టి అంటుంది కాదు. కాబట్టి నా ఎడల మీ తలంపు మార్చుకోండి. వీడింతేలే అన్న తీసేసి వీడికి నేను ఏదో ఒకటి చేయాలనుకోండి అయ్యా. దేవుడికి ఎన్ని సలహాలు ఇస్తున్నాం మనం. వీడు ఇంతేలే అనుకున్నా తీసేయండి అయ్యా మీ మనసులోంచి. నా గురించి ఏమనుకుంటారంటే వీడికి ఏదో ఒకటి చేయాలి నేను, వీడికి ఏదో ఒకటి చేయాలి నేను అనుకోండి అయ్యా, నేను కూడా అలాగే ఉంటాను తండ్రి అని ప్రతి ఒక్కరూ కూడా మనం సెట్ చేసుకుందాం. పాపాలకు దూరంగా ఉందాం. ఆయన కరెక్ట్గా మన పాపాలను లెక్క చూసి శిక్ష వేస్తే అసలు భూమి మీద ఏ నరుడు ఉండడు. నరుడు అనే మనిషి అసలు దాని అర్థమే ఉండదు ఇంకా ఇక్కడ. కాబట్టి దేవుడు కృపామయుడు, ఆయన జాలి చూపించే దేవుడు. ఆయనను కొట్టిన వారినే క్షమించాడు, ఆయన మీద ఉమ్మె వేసిన వారినే క్షమించాడు, మేకులు కొట్టిన వారినే క్షమించాడు, కొరడా దెబ్బలు కొట్టిన వారినే క్షమించాడు. సిలువలో ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని. అంత ప్రేమమయుడండి. ఆయనకి మనం కోపం తప్పిస్తామా? కాబట్టి ఆయన కోపం మనకొద్దు. అయ్యా వీడికి ఏదో ఒకటి చేయాలని నా గురించి మీకు ఆలోచన వచ్చే విధంగా నేను జీవిస్తాను తండ్రి. బాగుందా? నా గురించి మీకు ఆలోచన వచ్చే విధంగా నేను జీవిస్తాను తండ్రి. నేను మామూలు మట్టి కాదు తండ్రి, మీ చేతుల్లో నేను ఎమ్మడబడిన మట్టి, మీరు చేసిన మట్టి, కాస్ట్లీ మట్టే నేను అని ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం ఒక తీర్మానం తీసుకుని ఆయన వేసిన శిక్షలను బట్టి ఆయన దూషించకుండా ఆయన క్షమించమని అడిగి ఆ శిక్ష కూడా తీసివేయమని అడిగి ఆయన దగ్గర నుంచి దీవెనల్ని పొందుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు నాతో మాట్లాడారు అన్న ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ఈ రోజున మన యొక్క అంశం, నేను చేసిన పాపములను బట్టి నాకు వచ్చిన శిక్ష సరియేనా, నాకు ఇరిగిన కాలు సరియేనా, నాకు ఉన్న అప్పులు సరియేనా, నా కుటుంబ సమస్యలు సరియేనా, వచ్చిన కరోనా సరియేనా, యాక్సిడెంట్ సరియేనా, నేను చేసిన తప్పులకి ఈ శిక్ష సరిపోద్దా అంటే సరిపోదయ్యా, సరిపోదు తండ్రి. అయ్యా దుర్మార్గుని తండ్రి, అయ్యా వివరించ చెప్పలేనంత దుర్మార్గుని అయ్యా. ప్రార్థన చేయండి అమ్మా, అందరూ ప్రార్థన చేయండి. అయ్యా నా దోషములకి మీరు లెక్క కట్టి శిక్ష వేస్తే నాయనా నేను తట్టుకోలేను తండ్రి, నేను తట్టుకోలేనయ్యా. ఎంతో దయతో మీరు చూసి 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 చిన్న దెబ్బేస్తేనే తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఉక్కిరి బిక్కిరైపోతున్నామయ్యా, గిలగిల గిలగిల కొట్టేసుకుంటున్నాం తండ్రి. క్షమించండి అయ్యా, క్షమించండి తండ్రి. తన కుమారుని ఎడల జాలి పడినట్టుగా అయ్యా మా ఎడల జాలి పడండి అయ్యా. అయ్యా ఇక మీదట ఏ తప్పులు చేయము తండ్రి, ఏ దోషములు చేయము తండ్రి, నీకు దుఃఖాన్ని కలిగించమయ్యా. అయ్యా మా దోషాలు మీకు నాకు మధ్య రాకుండా చూసుకుంటాను తండ్రి. ఏ దోషం అడ్డొచ్చినా వెంటనే తీసేస్తానయ్యా, వెంటనే క్షమించమని అడుగుతాను తండ్రి. ప్రార్థన చేయండి అమ్మ, అందరూ ప్రార్థన చేయండి. మీ స్వరములు ఎత్తండి, మీ నోరు ఎత్తండి. అయ్యా నీటిలోకి వెళ్ళి మునిగిన మా పాపాలు విడిచిపెట్టడం కాదు, నీ సన్నిధిలో మా పాపాలు విడిచిపెడతాను.
ఎక్కడెక్కడో మునిగి పాపాలు విడిచిపెట్టడం కాదు, కానీ నీ సన్నిధిలో మోకరించి మా పాపాలు విడిచిపెడుతున్నాం, మమ్మల్ని క్షమించండి, ఈడింతేలే ఈడు మట్టేలే అని మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా, ఈడు మామూలు మట్టు కాదు, ఈడు మామూలు కాదు, వీడికి నేనేదో ఒకటి చేయాలి, ఈవిడికి నేనేదో ఒకటి చేయాలి అనే విధముగా నేను మారడానికి సహాయం చేయండి అయ్యా. నాలో మార్పు తీసుకురండి అయ్యా, నిగ్రహ శక్తిని తీసుకురండి, నా చూపులు కంట్రోల్లో ఉంచడానికి సహాయం చేయండి, నా మాట అదుపులో ఉండడానికి సహాయం చేయండి, నా తలంపులు సరిగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. డబ్బుల కోసం వక్ర మార్గాలు పట్టకుండా చూడండి, డబ్బుల కోసం వ్యభిచారంలో తెక్కకుండా చూడండి, డబ్బుల కోసం దొంగతనాలు చేయకుండా చూడండి, డబ్బుల కోసం హత్యలు చేయకుండా చూడండి అయ్యా. సుఖాల కోసం లోకములో పాపుల వలె తిరగకుండా చూడండి అయ్యా. నా ఎడల మీ తలంపులు ఎంతో విస్తారమయ్యా, భూమి కంటే ఆకాశం ఎంత విస్తారముగా ఉన్నదో నా పట్ల నీ తలంపులు అలా ఉన్నాయి తండ్రి, అవన్నీ నెరవేర్చండి. హెవెన్ ప్రేయర్ హౌస్లో ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో ఆ ప్రతి బిడ్డ ఎడల మీ తలంపులు నెరవేర్చండి నాయన. వారు లేమిలో ఉండకూడదు, వారు కరువులో ఉండకూడదు, వారు పాపములో ఉండకూడదు. మీరు ఎలా అనుకున్నారో ఆ రేంజ్లో ఉంచండి, ఆ రేంజ్లో ఉంచండి అయ్యా. మీరు మమ్మల్ని చూసి ఆనందపడే రేంజ్లో మమ్మల్ని ఉంచండి, మేము పరలోకానికి వచ్చే రేంజ్లో ఉంచండి అయ్యా. ఈడింతేలే అని మమ్మల్ని మీరు విడిచిపెట్టకూడదు, ఈడు మారడు అని మమ్మల్ని విడిచిపెట్టకూడదు. ఈడు మారాడు, ఈడు ఇదివరకు పవన్ కాదు, ఈడు ఇదివరకు మనిషి కాదు, ఈడు మారాడు అని మీరు అనుకుని నన్ను దీవించేలాగా నేను ఉండడానికి సహాయం చేయండి. అలా ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థన దీవించండి. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఇది మంచి అవకాశం, దేవుని ఎదుట మీ స్వరములు ఎత్తే అవకాశం. దేవుడు ఆలకిస్తున్నాడు మీ ప్రార్థన, మీ నోటి దగ్గర ఆయన చెవు పెట్టాడు, నీ నోట్లోంచి వచ్చే మాట ఆయన వింటున్నాడు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి అయ్యా. క్షమించమని అడుగు, క్షమించమని అడుగు. తోటి వ్యక్తిని క్షమించమని అడుగుతున్నావు, ఏసైనా అడగలేవా అయ్యా? ఇక చేయండి తండ్రి, ఇక చేయండి తండ్రి, ఇక చేయండి తండ్రి. తెలిసి చేశానయ్యా, తెలిసి చేశాను తండ్రి, క్షమించండి అయ్యా. అయ్యా మీరు వేసిన శిక్ష తట్టుకోలేకపోతున్నానయ్యా. అయ్యా ఈ శిక్ష తీసివేయండి. మీరు ఎవరెవరికి ఇక్కడ ఏ ఏ శిక్షలు వేశారు వాటిలన్నీ తీసివేయండి, తీసివేయండి. కరోనాను తగ్గించండి, అనారోగ్యాలు తగ్గించండి, అప్పులు తీర్చండి, మనశ్శాంతిని దయచేయండి, బిడ్డలను దీవించండి, భర్తలను మార్చండి, భార్యలను మార్చండి, ఇల్లును దయచేయండి, కుటుంబంలో సంతోషాన్ని దయచేయండి. ఆయన అప్పుల వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం తండ్రి, దయచేసి వారికి మంచి మనస్సును ఇవ్వండి, అప్పులు తీరే మార్గాలు ఇవ్వండి. ఈ కరోనాలో ప్రతి ఒక్కరూ అప్పుల్లోకి వెళ్ళిపోయాం తండ్రి, దయచేసి కరుణించండి అయ్యా. ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. అయ్యా ఆ చిన్న శిక్ష తట్టుకోలేకపోతున్నాం, ఆ శిక్ష తట్టుకోలేకపోతున్నాం అయ్యా, భరించలేకపోతున్నాం అయ్యా. దయచేసి తీసివేయండి, అందరి జీవితాల్లో అప్పులు తీసివేయండి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. కూర్చుంటే లేవలేకపోతున్నారు, నుంచుంటే కూర్చోలేకపోతున్నారు, అనారోగ్యాలు తీసివేయండి నాయన. ప్రతి బిడ్డను దీవించి ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, ప్రేమగల మా తండ్రి అయ్యా, మా ఎడల మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నందుకు వందనాలు. మీరు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నారో మిమ్మల్ని మేము అంత రెచ్చగొడుతున్నాం, అంత ఏడిపిస్తున్నాం. క్షమించండి, క్షమించండి అయ్యా, క్షమించండి. మిమ్మల్ని దుఃఖపరచము తండ్రి, మిమ్మల్ని దుఃఖపరచమయ్యా. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎవరైతే ప్రార్థన చేశారో ఆ ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి పంపించండి, నూరంతలుగా ఆశీర్వదించండి. హెవెన్ ప్రేయర్ హౌస్ని దీవించండి, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి పంపించండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను చేసిన తప్పును బట్టి ఆయన నాకు వేసిన శిక్ష సరియైనా సరిపోద్దా? ఎవరికాలు చెప్పండి, మీకు వేసిన శిక్ష మీకు సరిపోద్దా? సరిపోద్దా? మరి ఇంకా కావాలా? వద్దు అయ్యా, మాకు వద్దు తండ్రి, మాకు వద్దు. ఉన్న ఈ చిన్న శిక్షను కూడా తీసేయండి అని ప్రతి ఒక్కరు కూడా ఆ శిక్ష తీసే వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి, ఆయన కరుణించే వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో నవ్వును పుట్టిస్తాడు, చిరునవ్వును పుట్టిస్తాడు, ఆనందంతో దేవుని సన్నిధిలో జీవిస్తారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.
మరి ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకి సీతారాంపురంలో ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంత్రం 5:30 ఏలూరులో ఉన్న రేమన్ షోరూమ్ పైన హెవెన్ ప్రేయర్ హౌస్లో కూడా ఆరాధన జరుగుతుంది. 2 చోట్లకి కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరూ రండి, చక్కని దేవుని మాటలు వినండి, మీ అందరి జీవితాలను మార్చుకోండి, నూరంతలుగా ఆశీర్వదించబడండి. ఇంకా ఎవరైనా రానివారు ఉంటే వారందరికి కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరిని రమ్మనండి. కరోనా కోసం భయపడటం కాదు, దేవుని కోసం భయపడమనండి. కరోనా కోసం భయపడి దాక్కోవడం కాదు, పాపం కోసం భయపడి దాక్కోమని చెప్పండి. అలాంటి చక్కటి మాటలు హెవెన్ ప్రేయర్ హౌస్లో చెప్తున్నారని చెప్పండి. ప్రతి ఒక్కరిని దేవుని నడిపించండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో ఆలోచించు ఆలోచించు అనానేస్తాం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. నీతిగా నువ్వే జీవిస్తే దేవుని రాజ్యం నీదవదా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవవా. నీతిగా నువ్వే జీవిస్తే దేవుని రాజ్యం నీదవదా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవవా. నీ పాపపు జీవితమంతా ప్రభు రక్తములో కడగాలి, నీ ఎదలో దేవుని ధ్యానం వినిపించే స్వరమవ్వాలి. సగము ఇహము సగము పరమై జీవిస్తున్నావా, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గం నువ్వు వెళితే మరణం నీకు శరణవదా. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గం నువ్వు వెళితే మరణం నీకు శరణవదా. చెడు పలికే నీ పెదవులకు ప్రభు ప్రార్థన ఫలమిస్తుందా, చెడు చూసే నీ కన్నులకు పరలోకం కనిపిస్తుందా. ఇది ఏ సమయం ఇప్పుడే యేసుకు మనసిస్తున్నావా, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను.
మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు. కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరూ లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో. ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో. ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను? అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లా ఉంటాను? ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. తన ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే. ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా యేసు తన ప్రేమ రుజువు పరిచే. పాపమనే కూపమందు నేను బందీనై ఉండంగా, పాపమనే అప్పు చేత బానిసై నేను వలసి ఉండంగా, గగనపు దూరము దాటి వచ్చి సిలువలో చేతులు పారచాపి నువ్వంటే నాకింత ప్రేమనే. రక్తముతో నన్ను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే. నన్ను తన సొత్తు చేసుకున్నాడు, నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరల వచ్చి పెళ్లి చేసుకుంటాను అని నిశ్చితార్థ చేసుకుని వెళ్ళాడు. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. వాక్యం విని దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ అవసరతలకై మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ హెవెన్ ప్రేయర్ హౌస్, సీతారామపురం, సత్రంపాడు పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న సందులో నుంచి వచ్చినట్లయితే సీతారామపురం, వట్లూరు పంచాయతీ, ఏలూరు. అలాగే మరి ఒక మా చిరునామా హెవెన్ ప్రేయర్ హౌస్, ఆర్ఆర్పేట, రేమాన్ షోరూమ్ పైన, ఏలూరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.